ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానమ్మా. ముందు ఈ విషయం మాట్లాడిన తరువాత మనం మిగతా డిస్కషన్ పెడదామమ్మా. చెప్పు తల్లి. అమ్మ, పూర్వ సువాసినులకి ఒక వ్రతానికి వెళ్ళినా కూడా, ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళకి అందాల్సిన గౌరవం అందుతోందా అమ్మా? అందడం లేదు. నువ్వు ఒక మాట అన్నావు ఇప్పుడు. అసలు నువ్వు ఆ మాట ఎందుకన్నా పూర్వ సువాసిని ఎందుకు వాడావు? అంటే నేను విన్నది, నాకు తెలిసింది చెప్తానమ్మా. ఇది కరెక్టా రాంగా కూడా నాకు తెలీదు. నేను అది కూడా ఒప్పుకోను. పూర్వం సువాసిని అయినప్పుడు ఇప్పుడు సువాసిని కాకుండా ఎలా పోతుందో నాకు అది ముందు ఆన్సర్ చెప్పమనండి ఎవరినైనా. ఏమ్మా, అమ్మ ఎప్పుడు అమ్మే. నాన్నగారు పోయిన తర్వాత అమ్మ ఇప్పుడు కాకుండా పోతుంది. సువాసిని అంటే ఏమిటి అసలు? అక్కడ మంచి మనసు కలిగినది అని అర్థం. ఆ మంచి మనసు కలిగినది తండ్రి భర్త పోయిన తర్వాత ఆ మంచి మనసు మారిపోతుందా? కాదు. అందుకని పూర్వ సువాసిని అనే పదం కూడా ఎవరు పెట్టారు? ఎవరికి ఉంది ఈ అధికారం అనడానికి? మరి పురుషుడిని ఏమంటున్నారు భార్య చనిపోయిన తర్వాత? ఇప్పుడు పురుషుడిని కూడా మరి ఆ విధంగానే ట్రీట్ చేయాలిగా. మరి పురుషుడిని ఎందుకు ట్రీట్ చేయడం లేదు? స్త్రీని ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? తనకి తానుగా 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 20 సంవత్సరాలు కూడా గ్యాప్ ఉన్నటువంటి పురుషులకి ఇచ్చి పెళ్లి చేస్తే అతను ముందు చనిపోతాడని తెలుసు వయసు పెరిగిన తర్వాత, దానికి కూడా సిద్ధపడి ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు, భర్త ముందు వెళ్ళిపోతాడని తెలిసి స్త్రీలందరూ ఒప్పుకుంటున్నారుగా పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి. అందుకు ఆవిడ మరింతగా గౌరవం పెంచాలా, ఆవిడని అవమానించాలా? పెంచాలి. అందుకని గౌరవం పెంచింది శాస్త్రం. అది అర్థం చేసుకోకుండా ఎవడెవడో మాట్లాడని అట్లాంటివన్నీ తీసుకుని సమాజాన్ని బాధ పెట్టడమా? అదేనా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని శ్లోకాలు వల్లించడమేనా? ఏమిటి స్త్రీని గౌరవించడం? అలాంటి పేరంటానికి వెళ్ళినప్పుడు, పిలిచినప్పుడు, 10 మంది కూర్చున్నప్పుడు, ఆ తల్లి అక్కడ కూర్చుని వ్రతమంతా వీక్షిస్తున్నప్పుడు అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆ తల్లి చేతిలో తాంబూలం పెట్టకపోతే, బొట్టు పెట్టకపోతే, ఆ తల్లిని బాధ పెడితే అక్కడ వ్రతం నీకు సఫలీకృతం అవుతుందా? ఇది చెప్పమనండి ఎవరినైనా నాకు. ఒక మనసును బాధ పెట్టేటటువంటి పూజ, ఒక మనసును కించపరిచే పూజ, అవమానపరిచే పూజ ఎలా అవుతుంది? చెప్పు తల్లి, దీనికి ఆన్సర్ చెప్పమనండి ఎవరినైనా నన్ను. ఆ తల్లి మనసులో ఎంత బాధపడుతుందో ఆ సమయంలో, అది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మన గుడికి వస్తారు చాలామంది, నేను బొట్టు పెడుతున్నప్పుడు గబుక్కని తల ఇలా వెనక్కి అంటే నేను చాలామందిని తప్పు, ఎప్పుడు మీరు అట్లా వెనక్కి పెట్టకండి, తల ముందుకు వచ్చి పెట్టించుకోండి అమ్మా. ఇది అందరికీ అర్హత ఉంది బొట్టు పెట్టించుకోవడానికి. ఎవరు సృష్టించిన బొట్టు ఇది? భర్త వచ్చి కొత్తగా క్రియేట్ చేశాడా? చిన్నప్పటి నుంచి మనం పెట్టుకోవాల్సిన బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం? గాజులు ఎందుకు? దాని వెనుక ఒక పరమార్థం ఉంది. అది మానస సరోవరం, అక్కడ త్రివేణి సంగమం, అక్కడ భగవంతుడు ఉంటాడు, ఆజ్ఞాచక్రం ఉంటుంది. బొట్టు అనేది పురుషులు పెట్టుకుంటారు, స్త్రీలు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ విషాదమైన వదనాన్ని చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ మనసు బాధ కలుగుతుందిగా. ఇంట్లో వాళ్ళందరినీ సంతోష పెట్టడానికి ఉంటామా, మన అందరినీ బాధ పెట్టడానికి ఉంటామా? భర్త చనిపోయిన తర్వాత ఆ భర్త మూర్తి ఇంకా పెరిగి ఆవిడ హృదయం మరింత పెద్ద స్థానాన్ని సంపాదిస్తాడు తప్ప, పోయిన తర్వాత ఆమె నిర్లిప్తంగా ఉండాల్సిన అవసరమే లేదు. ఆ జ్ఞాపకాలతో ఉంటుంది. జీవితంలో ప్రయాణం చేసాం అంతవరకు. రైల్లో ప్రయాణం ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు. ఇది కదా మనకు ఆధ్యాత్మికత తత్వం మనకు నేర్పింది. సమాజంలో అందరినీ కించపరచుకోవడానికా? అటువంటి తల్లులను బాధ పెట్టడానికి ఇది కరెక్ట్ కాదమ్మా. ఆ పూర్వ సువాసిని అనే పేరు కూడా ఎవరు వాడక్కర్లేదు, మనకి అట్లాంటి టైటిల్స్ ఎవరు ఇవ్వక్కర్లేదు కూడా. ఏంటి వీళ్ళు ఇచ్చేది మనకు టైటిల్స్? ఏమిటా పూర్వ సువాసిని? ఇప్పుడు కాదా? ఆవిడ ఎప్పుడు సువాసినే, ఆవిడెప్పుడు శ్రీమతే, ఆవిడెప్పుడు సౌభాగ్యవతి, ఆవిడ ఎప్పుడు సుమంగళే. లాస్ట్ టైం నీకు చెప్పినట్టు గుర్తు నాకు, బృహత్ సంహితలో వరాహమిహిరుడు చెప్పినటువంటి 17 శ్లోకాలు కనుక చదివితే, అర్థం చేసుకుంటే ఆయన ఏం చెప్పాడో మనకు అర్థమవుతుంది. ఎక్కడ చెప్పలేదే? సర్వము సారవంతమే ఆవిడ ఎప్పుడు సుమంగళే అనే చెప్పాడు ఆయన. మరి అది చదివి మరి ఇదెందుకు చేస్తున్నారు? భగవంతుడు మంచిగా బ్రతకమని, వేదాలు మంచిగా బ్రతకమని, తోటివాడిని ప్రేమించమని, తోటి స్త్రీని ప్రేమించమని చెబితే అది మాత్రం మనకి చెవికెక్కదా? చీపురు ఎక్కడ పెట్టాలి, దీపాలు ఎలా వెలిగించవచ్చు, ఇలా వెలిగించవచ్చా, ఇటువంటి చెత్త ప్రశ్నలకు మాత్రం రెడీగా ఉంటాం మనం. శాస్త్రం చెప్పింది మాత్రం, వేదం చెప్పింది మాత్రం వినమా? దేవుడు చెప్పింది మాత్రం మనకు, దేవుడు నేను చెప్పినట్టు వినాలిగా, నువ్వు చెప్పినట్టు నేను వినను అంటాడా దేవుడు? ఇది దేవుడు మెచ్చుకుంటాడా? దీనికి ముందు నాకు సమాధానం చెప్పండి అమ్మా. ఈ పద్ధతిని మరొక స్త్రీని ఇలా అవమానపరిస్తే, నువ్వు శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు భగవంతుడు ఇది మెచ్చుకుంటాడా? ఖచ్చితంగా మెచ్చుకోవడం. చెప్పండి. కుంతి అలాగే ఉందా?
కౌసల్య సుమిత్ర కైకేయులు అలాగే ఉన్నారా? అలాగేనా? రాముడు ఏం చెప్పాడు? నీకు భర్తతో ఉట్టేటటువంటి ఆ ఒక్క రకమైనటువంటి ఏదైతే ఉందో దాంపత్య ధర్మం తప్ప మిగతా అవన్నీ కూడా నువ్వు అనుభవించవచ్చమ్మా, అన్నీ ఇస్తానమ్మా నీకు అన్నాడే రాముడు. తన రామరాజ్యంలో ఎవరైనా స్త్రీ బాధపడుతూ ఉంటే ఓదార్చడానికి వెళ్ళి ఏం చెప్పాడు? ఆ దాంపత్య సుఖం అనేది తప్ప మిగతా అదన్నీ నువ్వు అనుభవించమనే చెప్పాడుగా. మరి అక్కడ ఏమిటి అర్థం? అంటే ఏమిటి? నువ్వు బొట్టు వేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడు కూడా సౌభాగ్యవతిగానే ఉండమనే కదా చెప్పాడు. ఏమ్మా? అవునమ్మా. ఎందుకనంటే కొంచెం ఆవేశపడ్డాను, ఏమనుకోవద్దు. అయ్యో లేదమ్మా, తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు కూడా ఏమైపోయింది అంటే అందరూ పూర్వ సువాసినులు అనటం అదొక గౌరవంగా అన్నట్టే అనుకున్నాం, కానీ అంతే తప్ప ఇందులో ఇలా కూడా మళ్ళీ మనం వాళ్ళని గుచ్చి గుచ్చి బాధ పెట్టినట్టు అవుతుంది అని చెప్పి మీరు మాట్లాడుతుంటే ఆలోచిస్తున్నారు. రిటైర్డ్ ఆఫీసర్ అన్నట్టుగా ఉంది అది. ఆవిడ అక్కడ రిటైర్ అవ్వలేదు కదా, ఆవిడ ఇంకా బ్రతికే ఉంది కదా. ఇలా 10 మంది 10 సార్లు 100 మంది 100 సార్లు అంటూ ఉంటే అదే వాళ్ళ మనసుని చాలా బాధపడుతుందమ్మా. ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి మనం. ఆలోచించి అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మర్యాద పురుషోత్తముడు రాముడు అంటున్న రాముడు ఎక్కడ ఎవరిని అలా అవమానించలేదే. సీతాదేవి కూడా అదే అనింది కదా, తనను అవమానపరిస్తే అమ్మ నా వలన ఈ అవమానం జరిగిందంటే ఏమనింది? భద్ర, ఇది నీ తప్పు కాదు, సమాజంలో నువ్వు కూడా ఒక భాగమే, ఈ సమాజం స్త్రీలను ఎలా గౌరవించాలో నేర్పలేదు కాబట్టి తప్పు సమాజానిది, ఈ సమాజానికి నేర్పించినట్టు పెద్దలది. చెప్పిన శాస్త్రాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా పెడర్థాలు తీసి అపార్థాలు తీసి ఇలా ప్రచారం చేశారు.